హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ అయితే ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి. ఎవరైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు, అవి కూడా చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందన్న చూద్దాం. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో? అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది? అండర్ ద డెక్ జడ్జ్మెంట్. ఓ మై గాడ్. రీసెంట్ పాస్ట్ 7 ఆఫ్ కప్స్, ద మూన్ అండ్ 9 ఆఫ్ సోర్ట్స్. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ పైసెస్. సో చాలా కన్ఫ్యూజన్ ఉందండి రీసెంట్ పాస్ట్లో. మీరిద్దరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో. అండ్ 9 ఆఫ్ సోర్ట్స్, ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే మీ ఇద్దరిలో ఒక పర్సన్ చాలా మెంటల్ ప్రెషర్కి అయితే లోన్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో. ఎందుకంటే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, క్లారిటీ లేదు, రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు. ఎందుకంటే 7 ఆఫ్ కప్స్, మూన్ కార్డ్, టోటల్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ. సో పాస్ట్లో మీ రిలేషన్ ఏంటి, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్న ఒక క్లారిటీ కూడా లేదనమాట. టోటల్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ. అండ్ 9 ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే ఓవర్ థింకింగ్. ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే చాలా ఒత్తిడికి అయితే లోన్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో. ప్రెసెంట్ 8 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. సో మీ ఇద్దరిలో ఒక పర్సన్ కమిట్ అయ్యే ఉన్నారు ఈ రిలేషన్షిప్కి, బట్ ఒక పర్సన్ మాత్రం ఈ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎమోషనల్గా తన నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు రిలేషన్షిప్లో, లేదా తన ఎమోషనల్గా కరెక్ట్గా ఫీల్ అవ్వట్లేదు, లేదా మంచిగా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి వాకౌట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది. మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే పర్సన్ కూడా అట్రాక్ట్ అయ్యే ఉండొచ్చు రైట్ నౌ, బికాస్ 3 ఆఫ్ కప్స్ ఉంది. సో ఒక పర్సన్ మాత్రం చాలా సిన్సియర్గా రిలేషన్షిప్కి కట్టుబడి ఉన్నారు ఇందులో. అకార్డింగ్ టు మీ ఇది ఈ పర్సన్ మీరు. నాకు కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు, ఇది చూసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, లేదా అవతల పర్సన్ అయి ఉండొచ్చు. నాకు మాత్రం ఇది మీరు చాలా కట్టుబడి ఉన్నారు ఈ రిలేషన్షిప్కి, బట్ ఇంకో పర్సన్ మాత్రం థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి మీ నుంచి దూరం అవ్వాలి అనే ఆలోచన అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో కూడా ఈ రిలేషన్షిప్లో క్లారిటీ లేదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది, మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు, డెసిషన్ తీసుకునే ప్రాసెస్లో అయితే ఉన్నారు, ఇంకా డెసిషన్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు. సో ఖచ్చితంగా నాకు చాలా వరకు థర్డ్ పార్టీ ఒక పర్సన్ ఇంకో పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉన్న రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఒక పర్సన్ మాత్రం చాలా సిన్సియర్గా ఈ రిలేషన్షిప్ కోసం చాలా చేస్తున్నారండి. సో అది మీరు నా వరకు. సో మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, తను ఇంటెన్షన్స్ ఏంటన్నవి ఇంకా క్లారిటీ వస్తుంది మనకు.
సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి? సో తన ఇంటెన్షన్స్ ఏంటి? అండర్ ద డెక్ 2 ఆఫ్ వీల్స్, కింగ్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ ద టవర్, 8 ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ వీల్స్. సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉన్నా సరే ఇప్పుడు రైట్ నో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. అంటే మీరు ఇష్టం ఉన్న అవతలే థర్డ్ పార్టీ ఒత్తిడి వల్ల తిని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో 5 ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ లేదా థర్డ్ పార్టీ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ద టవర్. సో ఎస్, మీ పర్సన్ కూడా అంత హ్యాపీగా అయితే లేరు, తన డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ థర్డ్ పార్టీ గురించి ఆలోచించే డెసిషన్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మీ పర్సన్ ఇంకా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఫర్ సమ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి. ఫ్యామిలీ ఒత్తిడి వల్ల మీ పర్సన్ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయినా మీ పర్సన్ దూరంగా ఉంచడం జరుగుతుంది మీ పేరెంట్స్ వల్ల. లేదా మీరు ఇంకా రిలేషన్షిప్లో ఉంటే మీ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల మీ పర్సన్ దూరంగా ఉంచుతున్నారు. లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీరు వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇక్కడ చాలా పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ తన ఇంటెన్షన్స్ 8 ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ వీల్స్. సో ఖచ్చితంగా మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్ గురించి నా చేతుల్లో ఏమీ లేదు నేను చేయడానికి అని ఆలోచిస్తున్నారు. ఎస్, మీరంటే ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, బట్ నేను తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోతున్నాను. అంటే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేక, అవతల పార్టీని సరిగ్గా చూసుకోలేక తను స్ట్రగుల్ అవుతున్నారు ఖచ్చితంగా. సో తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్. మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నా. సో వేరే పర్సన్ ఒత్తిడి వల్ల కానీ లేదా వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ ఇక్కడ తను స్టక్ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, లేదా ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ లియో. సో తను వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యారనుకోండి, ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. సో తను నా కోసం జెన్యున్గా ఎంత చేసింది, నేను ఇప్పుడు వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో నేను ఒక్కరిని 2 రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సో నేను వదిలేస్తున్నాను అనే ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు. బట్ గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. అసలు మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? Under the deck 10 of wheels. మీరైతే చాలా సఫర్ అవుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మెంటల్గా ప్రెషర్కి లోన్ అవుతుంది అయితే మీరే అని. ఇది అబ్జల్యూట్లీ కరెక్ట్. బికాస్ 5 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. సో మీరు చాలా మిస్ అవుతున్నారు. అండ్ 5 ఆఫ్ కప్స్, చాలా సాడ్ ఫీలింగ్లో అయితే ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. మీకు ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ మీరు ఆ మిగతా ఆప్షన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. ఈ పర్సన్ మీదే మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చినా సరే మీ ఇల్యూజన్లోనే మీరు ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సనే మీకు కావాలి అండ్ ఈ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. మీరు ప్రజెంట్లో ఉండట్లేదు, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. మీరిద్దరూ కలిసి ఉన్న డేస్ గురించి ఎక్కువ ఆలోచించడం, వాటి గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, బాధపడడం, ఇదే చేస్తున్నారు. కానీ ప్రెజెంట్లో అయితే ఉండట్లేదు. ఖచ్చితంగా మీరు పాస్ట్ ఎనర్జీలో ఉన్నారు. అలాగే మీకు చాలా ఆప్షన్స్ ఉన్న ఆ ఆప్షన్స్ గురించి పట్టించుకోకుండా ఈ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. అండ్ చాలా నెగిటివ్ ఎమోషన్లో అయితే ఉన్నారండి. మీరు ఖచ్చితంగా మీ గురించి అయితే కేర్ తీసుకోవాలి. ఎస్, మీకు రీకన్సిలియేషన్ కావాలి, స్టెబిలిటీ కావాలి, మ్యారేజ్ కావాలి, వాట్ నాట్. అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నా చూద్దాం.
మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేస్తారు, ఖచ్చితంగా మీతో మాట్లాడతారు, మీకు జస్టిస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తను థర్డ్ పార్టీ ఒత్తిడితో చేస్తున్నారు ఏ పనైనా, లేదా వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి కూడా చేసి ఉండొచ్చు. బట్ మీకు ఎంతో కొంత న్యాయం చేయాలనే ఆలోచన అయితే తనకు ఉంది. బట్ అగైన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూసారా, ఈ కార్డులో కూడా ముగ్గురు ఉన్నారు. ఆర్ తిను మీకు కమ్యూనికేట్ చేస్తారు, బట్ తిన మనసులో ఉంటుంది మీకు ఏదన్నా చేయాలి అని. మేబీ ఎక్స్ప్రెస్ చేయరేమో, బట్ అపాలజీ అయితే చెప్తారు. బట్ నేను ఫ్యూచర్లో మీ గురించి అయితే రియలైజ్ అవుతారు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అయితే వస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా. ఇప్పుడు వేరే పర్సన్కి ఒకవేళ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ పాసిబిలిటీ అయితే ఉంది. బట్ డెప్త్గా చూడాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, ఇందులో అంత డెప్త్గా చూడలేము. బట్ ఇప్పుడు ఫ్యామిలీ ఒత్తిడి ఉంటే కనుక, ఫ్యామిలీ ఒత్తిడిలోనే నోటీస్ అవన్నీ ఇస్తే కనుక అంటే మీరు ఏమైనా గట్టి ప్రయత్నం చేస్తే మీకు ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది అది ఆగడానికి. అంటే ఎందుకంటే మీ పర్సన్ తను వాళ్ళ ఒత్తిడికి లోనే చేస్తున్నా మీ మీద అయితే చాలా సాఫ్ట్ కార్నర్ అయితే ఉందండి. అసలు నియర్ ఫ్యూచర్లో రిలేషన్ అప్గ్రేడ్ ఏంటన్న చూడండి. ఫైవ్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. క్లారిఫై చేద్దాం. అగైన్ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ జెమినై ఆర్ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు, ఎట్ సైన్. సో ఇక్కడ చాలా కంట్రోలింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మీ రిలేషన్షిప్ని ఒకరు కంట్రోల్ చేస్తున్నారు. అది థర్డ్ పర్సన్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, బయట పర్సన్ అవ్వచ్చు. ఇక్కడ మీ రిలేషన్షిప్ మీ ఇద్దరి చేతిలోనే లేదు. ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి పూర్తిగా ఇదైపోయి ఉన్నారు ఖచ్చితంగా. అందుకే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఇవ్వడానికి తను ఆలోచిస్తున్నారు. తను చేయలేని పరిస్థితి, ఎందుకంటే నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది ఇక్కడ. సో తనైతే రైట్నో మీకు కమిట్మెంట్ కానీ అలాంటిది ఇచ్చే స్కోప్ అయితే లేదు. అండ్ అవుట్కమ్లో కూడా అదే కనిపిస్తుంది. తను ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా, మీకు ఏదైనా మాట ఇవ్వాలి అనుకున్నా అక్కడ థర్డ్ పార్టీ నుంచి చాలా ఒత్తిడి అయితే వస్తుందండి. సో ఈ రిలేషన్షిప్ అయితే రైట్నో కరెక్ట్గా వెళ్ళట్లేదు అని చెప్పాలి. లవర్స్ కార్డ్. సో మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై ఉండొచ్చు. సో లేదంటే మీ పర్సన్ నేను ఎలా ఉంటాను, సో నువ్వు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటే నేను చూసుకుంటాను, బట్ నువ్వు ఇలా ఉండాలి అనే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. టెన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ నైన్ ఆఫ్ వీల్స్. ఒకవేళ మీరు ఈ పర్సన్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నా తన స్టెబిలిటీ అయితే ఇవ్వరు. ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఒక స్టెబిలిటీ ఉండదు, మీ రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఉండదు, ఏమీ ఉండదు. మీరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అలా కాకుండా ఓకే జరిగిపోయింది, నేను నా ఓన్గా నేను ఉంటాను, నా ఫైనాన్షియల్గా నేను సంపాదించుకుంటాను, నేను ఇండిపెండెంట్గా ఉంటానని మీ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఎస్ ఎమోషనల్గా కొంచెం మీరు లోగా ఉన్నా, బట్ మీరు ఉండగా చాలా స్ట్రాంగ్ అవుతారు. బట్ ఈ పర్సన్ నమ్మి మళ్ళీ తనని ఓకే చెప్తే తన టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఎమోషనల్గా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఏ డెసిషన్ తీసుకోలేక వెయిట్ చేస్తూ ఉండిపోతారు. తను కాల్ చేస్తారు, తను మెసేజ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా వెయిటింగ్లోనే ఉండిపోతుంది. సో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆర్ రీయూనియన్ రెమెడీస్ కావాలి, మేనిఫెస్టేషన్ రెమెడీస్ అని అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అన్ని ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.